ఎవరినైనా నువ్వు? చిరుత. చిరుత అంటే ఎవరు? ఎవరినైనా నువ్వు? ఇంకా గుర్తుపట్టదా? ఎవర్రా? నీటిలో చాపొచ్చి గుర్తుపట్టుకోలేదన్నా? మా తల్లే పేర్లేం పన్నిట్లుండే. ఎవర్రా నువ్వు? తెక్క తెక్కలు ఎందుకు పెట్టుకుని వచ్చినావు? నేనేమ్మా. ఎవరు? నేనే. ఎవర్రా నువ్వు? మీ మహామంత్రి మా తలాడుతున్నాడుగా. ఈ విచిత్రమైన కుర్రలు నీళ్ళు ఏమన్నా ఆయన మా తలాడికి? దేని గురించి ఇలా చెప్తావు తల్లి? ఏమైంది బాబు? మా యువతనాము చెప్తా అంటే ఏమని? నేను మా ఇద్దరు 30 ఏళ్ళు అనుకుంటా ఉంటుంది. మిద్ది మీదనా? అటవలో. అటవలో పడుకుంటా అంటారా? అటవలో పడుకుంటా మా దినాము నెత్తి చేయబెట్టి తీరుతా ఉండేది మా ముసలమ్మ. అవునులే. తీరుతా అంటే ఒక దినం అది ఎంత డౌట్ వచ్చిందేమో. ఓ తెల్లనా బట్ట ఈ నెత్తిన వచ్చేయలేదు కదరా. ఎందుకు లేవులేనా? ఎందుకు లేవు కదరా అని చేస్తా అంటే నేను కూర్చొని నేర్చుకుంటా. కొత్త బస్ స్టాండ్ లో మళ్ళా 7 బాత్రూమ్ దగ్గర పిల్లడు ఆ పిల్లడు చెప్పయ్యా నువ్వు వేసే గుడికల్లో చాలా ఉందట. పలానా ఈ గుడికలు తీసుకొని అందరిది పెట్టినాడు. మంచిగా తిరిగినాయి మా. నా మగానికి బాగలే బాగా తీసేయరా? ఇది వచ్చినది డూప్లికేట్ మా. ఇది డూప్లికేట్. ఇది వచ్చిన డూప్లికేట్. సరే నేను దాన్ని ఎక్కడ దాచిపెట్టేసి రాపో. దాచిపెట్టామా? బీరువాలో పెట్టేసి రాపో. తీసుకునింది ఏదన్నా పెట్టుకున్నా నువ్వు బావా నా పొట్టకోటి మీ కొత్తకోటి బాబు సరే కానీ మరి నేను ఎవరైతే నీకు తెలుసున్నదా బాబు? నువ్వెవరు? నీ యొక్క పల్లి పట్టుకుని పోతున్నావు ఒకసారి తల్లి. సరే బాబు మరి నా యొక్క పల్లె వృత్తాంతము మరి నా పేరు మా ఊరు చెప్పుదని ఆలకించు.